ఇజ్రాయెల్కి అమెరికా షాక్ ఇచ్చింది. ఓ పక్కన నోట్లో పెడుతూ నొసటతో వెక్కిరించడం, నోట్లో పెడుతూ నెత్తిని మొట్టడం అన్నటువంటి అమెరికాకే చెల్లింది. ఓ పక్కన మొన్న ఉక్రెయిన్తో ఎట్లాంటి దరిద్ర పని చేసిందో, అమెరికా అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదడమే అమెరికాని నమ్ముకుని. ముందంత సహకారం అనేది కరెక్ట్గా యుద్ధం టైంలో బేరాలు పెడుతుంది, లేకపోతే విసిగిస్తూ ఉంటుంది. ఉక్రెయిన్కి అమెరికా, యూరోప్ దేశాలను ఇచ్చిన ఆయుధాలు పట్టుకుని పాపం అది వెళ్ళి రష్యా మీద దాడికి దిగితే, చివరికి రష్యా కొడుతున్న దెబ్బలతో అది గింగిరాలు తిరుగుతుంటే, నేను ఇది ఇవ్వను, ఈ తుపాకీ ఇవ్వను, ఈ కర్ర మొక్కిస్తాను, కత్తి ఇవ్వను, సుత్తిస్తాను అంటూ దిక్కుమాలినటువంటి లెక్కలు చెప్తా వాళ్ళని ఏడిపించుకు తింటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి సేమ్. ఓ పక్కన యుద్ధం తీవ్రతరమయ్యి పతాక స్థాయికి చేరితే అమెరికా ఏమేమి ఇవ్వాలో అది డిసైడ్ చేస్తుంది. అవతలోడికి కావాల్సిన ఆయుధాలు అది ఇచ్చేది, వీడు ఏది ఇస్తే అది తీసుకోవాలన్నమాట. తాజాగా అమెరికా వచ్చేటప్పటికి గాజా మీద జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో కీలకమైనటువంటి కొత్త ఆయుధాలకు సంబంధించి ఇవ్వనని చెప్పింది. ద యుఎస్ సీమ్స్ టు బి కర్బింగ్ ఇట్స్ మిలిటరీ సపోర్ట్ టు ఇజ్రాయెల్ ఎమిడ్ ద ఆన్గోయింగ్ వార్ ఇన్ ద గాజా స్ట్రిప్. ద యుఎస్ హ్యాస్ రిజెక్టెడ్ రిక్వెస్ట్ ఇజ్రాయెల్ రిక్వెస్ట్ ఫర్ అపాచీ అటాక్ హెలికాప్టర్స్. ఇది అపాచీ హెలికాప్టర్లు కావాలి, ఎందుకంటే అవి సైన్యానికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కింద దాకా వెళ్తూ మైన్ ప్రూఫ్స్, అవి గన్ ప్రూఫ్స్, అవతల ఉన్నటువంటి వాళ్ళని తుపాకులతో కూడా కాల్చి చంపచ్చు. హౌతీ తీవ్రవాదుల్ని కావచ్చు, లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదులను కావచ్చు, హమాస్ తీవ్రవాదులు కావచ్చు, కింద నుంచి అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొంత పైన భవనాల్లో దాక్కుంటున్నారు. ఆ దాక్కున్నటువంటి వాళ్ళని లేపాలంటే హెలికాప్టర్ వాడాలన్నటువంటిది ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యపు ఆలోచన. ఇజ్రాయెల్ సైన్యానికి అపాచీ హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వనని చెప్తోంది అమెరికా.